మటన్ హలీం. ఈ రంజాన్ నెలలో మీరు ఎంతమంది హలీం ట్రై చేశారో కామెంట్లో అయితే చెప్పండి. మీరు ఎంతమందికి హలీం అంటే ఇష్టమో ఒక లైక్ అయితే కొట్టండి. ఇంట్లోనే ఈజీగా హలీం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి శనగపప్పు, కందిపప్పు, గోధుమ రవ్వ, ఓట్స్, జీడిపప్పులు, మినపప్పు, పెసరపప్పు, బియ్యం వేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, మిరపకాయలు, మటన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న దినుసులు కూడా వేసేసుకొని పెరుగు, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని తగిన నీళ్ళు కూడా పోసేసుకొని మటన్ ఉడికేంత వరకు మూత పెట్టి విజిల్స్ అయితే రానివ్వాలి. మటన్ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో ఉన్న హలీం కూడా వేసేసుకొని కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ హలీం అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ హలీం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.